20 రోజులు కావస్తుంది. అయినా మిడిల్ ఈస్ట్లో మంటలు చల్లారడం లేదు. మిజైళ్లు, డ్రోన్లతో ఇరాన్ పెట్రేగుతుంటే గల్ఫ్ మండిపోతుంది. ఇరాన్లోని అనేక నగరాలను ఇజ్రాయెల్, అమెరికా బాంబర్లు ధ్వంసం చేశాయి. ఇదంతా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. మరి ఇరాన్కు సరిహద్దుగా ఉన్న దేశం పాకిస్తాన్ ఎందుకు టార్గెట్ కాలేదు? ఇప్పుడు ఇదే అంతు చిక్కని రహస్యం. శత్రు దేశాలకు చెందిన ఒక్క షిప్ను కూడా దాటనివ్వలేదు ఇరాన్. అలాంటిది హర్ముజ్ జలసంధి ద్వారా పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ తరలింపు ఎలా సాధ్యమైంది? ఇతర దేశాల షిప్పులకు ప్రమాదం ఉన్న టైంలో పాకిస్తాన్కి మాత్రం ఇరాన్ రక్షణ ఎందుకు ఇస్తుంది? ఇదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. పాకిస్తాన్ సాధారణ దేశం కాదు. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉంది. ఇరాన్తో మంచి సంబంధాలున్నాయి. అంతకన్నా ఇంపార్టెంట్, పాకిస్తాన్ గ్యాస్, ఆయిల్ కోసం పూర్తిగా ఇంపోర్ట్స్ పైనే డిపెండ్ అయింది. ఈ యుద్ధం వల్ల ఇంపోర్ట్స్ ఆగిపోతే ఎకానమీ ఘోరంగా దెబ్బతింటుంది. అందుకే ఈ వార్లో పాకిస్తాన్ న్యూట్రల్ రోల్ ప్లే చేస్తుంది. పూర్తిగా ఎవరి వైపు వెళ్ళడం లేదు, అలా అని ఎవరిని పూర్తిగా వదిలేయడం లేదు. ఇదే స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ. ఇక్కడ చైనా ఓ గేమ్ చేంజర్. చైనాకి గేట్వే పాకిస్తాన్. ఇరాన్ నుంచి 90% ఆయిల్ ఎగుమతి చైనాకే జరుగుతుంది. ఇరాన్కు చైనాతో మంచి బిజినెస్ డీల్ ఉంది. ఎనర్జీ ట్రేడ్ రూట్ కోసం పాకిస్తాన్ మీదుగా భారీ ప్రాజెక్టు లాంచ్ చేసింది చైనా. 3000 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్ చేపట్టింది. చైనా కలలుగన్న $1 బిలియన్ ప్రాజెక్టు ఇదే. గ్వాదర్ పోర్ట్ కేంద్రంగా ఈ ప్రాజెక్టు నడుస్తోంది. అరేబియన్ సముద్రంతో కలిపే ఈ ప్రాజెక్టుపై చైనా ఎన్నో ఆశలు పెట్టుకుంది. చైనాకు అన్ని విధాలా హెల్పింగ్గా ఉన్న పాకిస్తాన్పై ఇరాన్ దాడి చేస్తే పరోక్షంగా అది చైనాపై దాడి చేసినట్లే అవుతుంది. చైనాను దెబ్బ కొట్టే సాహసం చేయలేదు కాబట్టే ఇరాన్ పాకిస్తాన్పై దాడికి దిగలేదు. మరోవైపు అణ్వాయుధాలున్న పాకిస్తాన్తో కయ్యానికి ఇరాన్ కాలు దువ్వుతుందా అనేది మరో ప్రశ్న. పోయి న్యూక్లియర్ కంట్రీతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు? అందుకే ఇప్పుడు ఇరాన్ తన ప్రతి అడుగు క్యాలిక్యులేటెడ్గా వేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్లో షియాలు విధ్వంసం సృష్టించారు. అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తారు. అక్కడి యుఎస్ ఎంబసీని తగలబెట్టారు. తమ పట్ల సింపతి ఉన్న పాకిస్తాన్పై అటాక్ చేస్తే అది కూడా శత్రువుగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇరాన్కు 100% లాసే కనిపిస్తోంది.
ఇవన్నీ తెలిసే ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. నిజమే, కొన్నిసార్లు దాడులు చేయకపోవడం కూడా తెలివైన నిర్ణయమే అవుతుంది. కొన్నిసార్లు సైలెన్స్ వీక్నెస్ కాదు, వ్యూహమే అవుతుంది.